అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరు కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారండి? నేనైతే చాలా బాగా చెప్పుకున్నాను. మార్నింగ్ 3:30 కల్లా చేసి అన్ని పనులు చేసుకొని 5:30 అట్లా శివయ్యకి అభిషేకం చేశాను. అభిషేకం చేసి పూజ అయితే మంచిగా చేసుకున్నాను. తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా దీపం ముట్టించాను. ఇక లోపు మా పిల్లలు కూడా లేచి వాళ్ళు కూడా రెడీ అయిపోయాక అందరం కలిసి తులసమ్మ వారి దగ్గర అయితే వత్తులు అయితే కాల్చామండి. తర్వాత గుడికి కూడా వెళ్ళాము. గుడికి వెళ్ళి గుడిలో కూడా మళ్ళీ వత్తులు కాల్చామండి. మంచిగా వత్తులు అయితే కాల్ చేసినాం. తర్వాత శివయ్యని దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా జరిగింది. నేను వాళ్ళ గుళ్ళో కార్తీక పౌర్ణమి అనేసి దీపదానం చేశానండి. బియ్యము, కూరగాయలు, పప్పు అన్నీ తీసుకెళ్ళి దీపాలు పెట్టించేసి అయ్యగారికి ఇచ్చాను. కాకపోతే అందరూ బిజీగా ఉండడం వల్ల పూజలో వీడియో తీయలేకపోయాను. వేరే వాళ్ళు దీపదానం చేస్తుంటే వీడియో అయితే తీశాను. నేను కూడా అలానే దీపదానం చేశానండి. మళ్ళీ తర్వాత శివయ్యని దర్శించుకున్నాను. అభిషేకం కూడా చేశాను గర్భగుడిలో. దీపదానం చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. నేను 3-4 సంవత్సరాల క్రితం కూడా దీపదానం చేశాను. కాకపోతే ఇప్పుడు పిల్లలతో సహా చేశాను అన్నమాట. మనం అన్నీ విస్తరాకులు అన్నీ బియ్యము, కూరగాయలు, పప్పు, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ దీపాలు పెట్టుకొని అయ్యగారి చేతిలో పెడితే అయ్యగారు కార్తీక పౌర్ణమి గురించి చెప్తూ మంత్రాలు చదువుతూ మన పేరు మీద చదువుతాడన్నట్టు మంచి అనిపిస్తుంది. దీపదానం చేస్తే కార్తీక పౌర్ణమిలో కూడా ఎవరికి వీలైనట్టు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దీపదానం చేస్తే చాలా మంచిదండి. అయ్యగారికి బ్రాహ్మణులకి దీపదానం చేస్తే ఇంకా మంచిది. వీలైతే అందరూ కూడా దీపదానం చేయడానికి ట్రై చేయండి. తను దీపదానం ఇస్తుంది, అదే వీడియో తీశాను. ఈ దీపదానం వీడియో తీసిన తర్వాత మేము మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళాము. అక్కడ పెద్ద శివలింగం ఉంటుంది. ఎవరైనా వెళ్ళి అభిషేకాలు చేసుకోవచ్చు. నేను కూడా చేశాను, కానీ ఆ వీడియో ఈ వీడియోలో పోస్ట్ చేయలేదు. అభిషేకాలు చేసి మళ్ళీ దర్శనం చేసుకొని మేమైతే వచ్చేసామండి.